తెలంగాణ చరిత్రపై సమగ్ర విశ్లేషణ జరగాలన్నారు టీపీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి. తెలంగాణ మేధావులంతా ఉద్యమ చరిత్రకు పుస్తక రూపం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీజాక్ నేత పిట్టల రవీందర్ రాసిన ఉద్యమ డైరీ పుస్తకాన్ని చక్రపాణి ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీజాక్ చైర్మన్ కోదండరాంతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ సభ్యులు విఠల్ హాజరయ్యారు. విడ్డూరమైన వాదన, చాలా బాధ కలిగించే వాదన. తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడిది అని అంటున్నారు. అసలు ఎవరైనా సరే ఒక చరిత్రకు ప్రామాణికత ఉంటుందా ఉండదా? చరిత్రకు ప్రామాణికత లేకపోతే చరిత్ర ఎట్లా ఉంటుంది? ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. చాలా వరకు ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి విషయం. అంటే ఒక మనిషికి ఎట్లాగైతే నీకేం విలువ ఉంటుంది అని అడగడం ఎంతైతే అవమానకరమో, అసలు మీ చరిత్రకు ప్రామాణికత ఎక్కడిది అనే ప్రశ్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సృష్టించిన వాడికి చరిత్ర రాయడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఖచ్చితంగా మన చరిత్రను మనం రాసుకొని తీరుతాం. ఒక్కటి కాదు, ఇవాళ వేల చేతులతోటి మన చరిత్రను మనం రాసుకోగలుగుతున్నాం. ఇవాళ మన చరిత్ర మనకు కావలసినటువంటి అవసరం కూడా ఏర్పడింది కాబట్టి మన చరిత్రకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నది. ఇవాళ మన చరిత్రనే 10 పేజీల పత్రికలో 2 పేజీలు పూర్తిగా మన చరిత్రనే రాస్తున్నారు. ఇవాళ ఇంకా కొంతకాలం పోతే 10 పేజీలకు 10 పేజీలు తెలంగాణ ప్రజల గురించి రాసే రోజులు వస్తాయి. ఇది సత్యం కూడా. ఈ ప్రామాణికతని తెలంగాణ ఉద్యమం ఈ పుస్తకంలో చూస్తే తెలంగాణ ప్రజలకు ఉన్న ప్రామాణికత ఏంటిది, ఉద్యమానికి ఉన్న ప్రామాణ్యత ఏమిటి అనేది తెలుస్తుంది. సంబంధించి కానీ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కానీ మనం 100 ఏళ్ల గురించి మాట్లాడతాం, 60 ఏళ్ల గురించి మాట్లాడతాం. కొందరైతే 2001 చరిత్రకు ఆద్యము అని కూడా మాట్లాడతారు. 96 మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటాం, 69 అంటాం. నిజానికి ఇవన్నీ కూడా తెలంగాణ లెగసీ, ఒక వారసత్వం. ఈ వారసత్వం లేకుండా వర్తమానం నిర్మితం కాలేదు, భవిష్యత్తు నిర్మాణం కాదు కూడా. విశ్లేషణ లేని విషయమే కానీ ఎప్పుడేది జరిగిందనేది గుర్తుండడానికి ఈ పుస్తకం విపరీతంగా ఉపయోగపడుతుంది. భావి చరిత్రకారులకు కానీ, లేదా మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకొని 15 సంవత్సరాల కాలంలో ఏం చేసినాం, లేదా 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినాం, ఏ పోరాటాలు ఎప్పుడు చేసినాం, ఎందుకు చేసినాం అనే విషయాలని గమనంలోకి తెచ్చుకోవడానికి, స్ఫురణకు తెచ్చుకోవడానికి, గుర్తుంచుకోవడానికి, యాదిగుంచుకోవడానికి, మతికుంచుకోవడానికి ఈ పుస్తకం విపరీతంగా ఉపయోగపడుతుంది. చాలాసార్లు చూసుకుంటే వాస్తవానికి ఎంతగానైతే తెలంగాణ చరిత్రను గ్రంథస్థం చేయవలసి ఉండేనో అంత చేయలేదని, చాలా గ్యాప్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది. 69 ఉద్యమం మీదనే రావాల్సినన్ని పుస్తకాలు కానీ, మనం నిజంగా జరగవలసినటువంటి పరిశోధన కానీ జరగనే లేదని ఇప్పుడు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. కనీసము సమాచారం అంతా అందుబాటులో ఉంది. ఆ ఉద్యమానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చాలా వరకు అందుబాటులో వచ్చినాయి. మనం ఇవి కాక ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మెమరెండా ఉంది, అఖిల పక్షాలకు ఇచ్చినటువంటి ఉత్తరాలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా మనం అచ్చు వేసుకోగలిగితే ఇంకా చాలా సమాచారం వెలుగులోకి వస్తుంది. తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్, అదేవిధంగా ఒక రాజ్యాంగబద్ధమైన కోరిక, రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశాల మేరకు ఉన్నటువంటి కోరిక ఆర్టికల్ 3 ప్రకారంగా, అదేవిధంగా శాంతియుతంగా జరిగిన తమకు తాను మార్చుకొని నిరసన రూపాలని ఆత్మహత్య రూపాల దాకా తీసుకున్నటువంటి ఉన్నతమైన త్యాగాలు మనకు ఈ ఉద్యమంలో కనబడతా ఉంటాయి. మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రధానంగా చెప్పుకొద్దున్న 2009 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబరు 9 తర్వాత ఇచ్చిన ప్రకటన, ఆ తర్వాత 2014 మార్చి 3వ తేదీ వరకు జరిగిన కీలక ఘట్టాలు ఉన్న పుస్తకం తెలంగాణ ఉద్యమ డైరీ. ఈ పుస్తక రచయిత పిట్టల రవీందర్ గారు ఎందుకోసమని పుస్తకం రాయాల్సి వచ్చింది, దీనికి ఆయనకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటి, ఆ డైరీలో ఏ అంశాలు ఉన్నాయి, ఎవరికి స్థానం దక్కింది ఆ డైరీ, ఎవరికి లేదు, రాస్తే కనుక ఎవరి పేరు ఎందుకు రాశారు, ఎట్లా రాశారు, మన పుస్తకాన్ని ఒకసారి పరిచయం చేసుకున్నాం. పుస్తక రచయిత రవీందర్ గారు మన దగ్గర ఉన్నారు. రవీందర్ గారు నమస్కారం అండి. ఇందాక మాట్లాడిన వక్తలు, ఇందాక సభలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నది తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఉండాలి అని అన్నారు. మీరు రాసిన ఈ డైరీలో ప్రామాణికత తర్వాత మాట్లాడదాం. ఎందుకోసమని ఈ పుస్తకం మీరు రాయాల్సి వచ్చింది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రజా ఉద్యమం. మొత్తం ప్రజలు, సమాజంలో ఉన్న మొత్తం ప్రజలు ఉద్యమంలో మమేకం కావడం అనేది ఒక అద్భుతం ప్రపంచంలో. 69 ఉద్యమంలో ఉద్యోగ విద్యార్థి వర్గాలకు పరిమితమైన ఉద్యమము ఆ రోజున చరిత్ర సమగ్రంగా రాకపోవడం వల్ల ఇవాళ మరుగున పడిపోయింది. అది
దాని త్యాగాలు కానీ ఆ చరిత్ర కానీ మరుగునైపోయింది. తెలంగాణ మొత్తం చరిత్ర 100 ఏళ్ళ నుంచి చూసుకుంటే 2 ప్రధానమైన సమస్యలు మనకు కనబడతాయి చరిత్రలో, చరిత్ర నిలబడడంలో. ఒకటి విస్మరణ, తెలంగాణలో జరిగిన పోరాటాలన్నీ విస్మరణకు గురయ్యాయి, ఎక్కడా లిఖించబడలేదు. రెండవది అణచివేత, పాఠ్యాంశాల ద్వారా పుస్తకాల ద్వారా మాత్రమే భావితరాలకు చరిత్ర అందాలి. ఎక్కడ కూడా 48లో ఉద్యమం కానీ, సాయుధ పోరాటాలు కానీ, లేదా నక్సల్బరీ పోరాటాలు కానీ, ఇంకో పోరాటం కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో ఒక చరిత్రగా భావితరాలకు అందేటువంటి ప్రయత్నం జరగలేదు. ఆ ప్రయత్నం జరగనివ్వలేదు. దానికి ఆ ఉత్సాహం ప్రోత్సాహం ఎక్కడి నుంచి రాలేదు. కాబట్టి ఈ 2 సమస్యలు 69 ఉద్యమాన్ని నెమరు వేసుకోవడానికి ఇలా ఒక ప్రామాణిక గ్రంథం అనేది ఒక మంచి గ్రంథము, ఇది చదివితే 69 ఉద్యమం మొత్తం అర్థమవుతుంది అనేటువంటి స్థితి లేకుండా అయిపోయింది. కాబట్టి ఉద్యమంలో మేము కార్యకర్తలుగా పాల్గొన్న మాకు ఈ వెలితి కనిపించింది. ఉద్యమ క్రమంలో 69లో ప్రధాన సిచ్యువేషన్లో ఉద్యమకారులు ఏం చేశారు, ఉద్యమ నాయకత్వం ఏం చేసింది, ప్రజలు ఎట్లా దీన్ని స్పందించారు అనేది అర్థం చేసుకోకుండా భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహణ చేయడం అనేది సాధ్యం కాదని అనిపించింది. కాబట్టి 69 ఉద్యమంలో జరిగినటువంటి ఈ లోటు, వెలితి, ఈ విస్మరణ, తర్వాత అణచివేత అనేది భవిష్యత్తులో ఉండకూడదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనైనా కూడా ఈ చరిత్రకు ఒక ప్రామాణికత నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాయడానికి పూనుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో కార్యకర్తగా పాల్గొన్నాం కాబట్టి ఆ ఉద్యమం మీద సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నది కాబట్టి ఇది రాయడంలో మాకు చాలా వెసులుబాటు కలిగింది. డైరీలో కేవలం దినచర్య అంటే ఆ తేదీలు అవే ఉన్నాయా, లేకపోతే కనుక వాటి వెనుకున్న అవి కూడా ఉన్నాయా? ముఖ్యంగా మనకి ఈ డైరీ కేవలం సమాచార సంఘటనల సమాహారం మాత్రమే. ఇందులో విశ్లేషణ కానీ, విమర్శ కానీ, ఇంకోటి కానీ, ఒక చరిత్ర కానీ ఇందులో కనబడదు మనకు. కేవలం ఏ రోజున 2 ప్రామాణికలు తీసుకోవడం జరిగింది. ఒకటి మలిదశ, చివరి దశ, తెలంగాణ సాధన ఉద్యమంలో చివరి దశ అనదగినటువంటి 2009 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఉద్యోగులు చేసిన చలో అసెంబ్లీ నుంచి మొదలుకంటే పార్లమెంటరీ బిల్ అయిపోయి రాష్ట్రపతి ఆమోదమయ్యేదాకా తీసుకోవడం జరిగింది. ఇందులో అప్పటిదాకా ఏ రోజున మొత్తంగా ఉద్యమంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు దాదాపుగా ఇందులో ప్రస్తావించడం జరిగింది. అయితే వాటి విశ్లేషణ అనేది తర్వాతి క్రమం. అది ముందుగా ఒక సమాచారాన్ని మాత్రం అందించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి సమాచారాన్ని మాత్రమే పరిమితం కావడం జరిగింది. అంటే దీంట్లో మీరు చెప్పిన దాంట్లో 2009 నుంచి 2014 వరకు ప్రజలు ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగిన ఘటనలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇందులో రికార్డ్ అయినాయి. మేజర్గా జేఏసీ ఇచ్చిన పిలుపు కానీ, ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు కానీ, ఇట్లాంటి సంబంధించిన దాని మీద స్పందనలు గ్రామాలలో ఎట్లా వచ్చిన దాని మీద కొంత మేరకు ఇందులో ఉంది. కానీ గ్రామాల స్థాయి నుంచి ప్రతి ఊళ్ళో ఏదో ఒక వినూత్నమైన కార్యక్రమం జరిగింది. ప్రతి జేఏసీ కూడా జేఏసీ ఇక్కడ రాస్తారోకోని పిలుపునిస్తే కేవలం రాస్తారోకోనే చేయలేదు, రాస్తారోకోని కూడా చాలా భిన్నంగా చేసినారు. కొందరు ట్రాక్టర్లను పట్టుకొని చేసినారు, కొందరు గొర్రెలను పెట్టి చేసినారు, కొందరు నాగలను పెట్టి చేసినారు. రాస్తారోకోలో కూడా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినారు. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేయడం అనేది రాష్ట్ర స్థాయిలో మొత్తంగా ఉద్యమాన్ని ఒక గ్రామ స్థాయి నుంచి రికార్డ్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ చేయాల్సిన అవసరం ఉంది. మేము అందుకే చాలామందికి చెప్పినాము, జేఏసీలకు కూడా చెప్పినాము, విద్యావంతుల వేదిక మిత్రులకు కూడా సూచన చేయడం జరిగింది. ఎక్కడికక్కడ మీరు జేఏసీ నాయకత్వం వహించిన వాళ్ళు ఎక్కడికక్కడ మీరు ఏమీ చూసినారో, ఏం గమనించినారో అది రికార్డ్ చేయండి, ఏదో విధంగా దాన్ని రాయండి. వచ్చు వేయడమా, వేయపడమా, ప్రశ్నిస్తామా లేదా తర్వాత సంగతి. కానీ దానికి రికార్డుగా మాత్రం ఆ సంఘటన రికార్డు మాత్రం ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ప్రజలు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు, ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు చేసినారు. వాళ్ళ పూర్తి సామర్థ్యాన్ని, అస్తిత్వాలని, తాము కోల్పోయిన జీవితాలని ఉద్యమంలో కార్యక్రమాల ద్వారా ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ రికార్డ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కానీ మీరు 2001 నుంచి 2009 ఓ దశ, 2009 నుంచి 2014 ఇంకో దశ, మీరు ఎందుకోసం 2009 తీసుకున్నారు? 2009 అనేది ఒక ప్రామాణికం ఎట్లా అయిందంటే అది ప్రజా ఉద్యమంగా మారింది. 2009 అనేది ప్రజల యొక్క పార్టిసిపేషన్, కేసీఆర్ గారి ఆమరణ దీక్ష, ఆ తర్వాత జరిగిన పరిణామాల నుంచి మొదలుకుంటే ప్రజలలో ఈ అణచివేత చూసిన తర్వాత ప్రభుత్వాలు ఉద్యమాన్ని అణచివేసే కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి నిరసనగా వచ్చిన ప్రారంభమైన నిరసన ఉద్యమం. వాస్తవానికి దానికంటే ముందు 60 ఏళ్ల చరిత్ర ఉన్నది. భావవ్యాప్తి ఉద్యమం అనేది నిరంతరంగా కొనసాగింది. ఈ నిరసన ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రజల పార్టిసిపేషన్ విపరీతంగా పెరిగింది. అప్పటిదాకా మేధావ వర్గాలు, ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు వీళ్ళు మాత్రమే, చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా పార్టిసిపేట్ అయిన ఉద్యమం 2009 తర్వాత ఒక అవుట్ బస్ట్ కింద, ఒక వాల్కెనో లాగా అవుట్ బస్ట్ అయింది. కాబట్టి అక్కడి నుంచి తెలంగాణ సాధించే వరకు ఒక ప్రజా ఉద్యమంగా నిరంతరంగా సాగింది. కాబట్టి
దాన్ని ఒక విభాగంగా, దాన్ని ఒక భాగంగా చూడడం జరిగింది. అందుకని ఈ ఇంకో కారణం ఏంటంటే అందులో నేను ప్రత్యక్షంగా కార్యకర్తగా పాల్గొన్నాను కాబట్టి నా అనుభవాలు ఉపయోగపడ్డాయి దానికి. దాంట్లో పుస్తకంలో సార్ ముఖ చిత్రం చూపించండి, చూపించండి. పుస్తకం ముఖ చిత్రానికి అంటే ఏదైనా అనుకొని వేసిరా అట్లా, అది అట్లా ఉండాలని అనుకున్నారా? దీని మీద చాలా చర్చ జరిగింది. ఫేస్బుక్లో అభ్యంతరాలు వచ్చినాయి, కొంతమంది సజెషన్స్ చాలామంది చేసినారు, 30-35 మంది సజెస్ట్ చేసినారు, చాలా విషయాలు సజెస్ట్ చేసినారు. ఇది ఇట్లానే ఎందుకు ఉండాలి, తర్వాత ఫలానా ఫోటోనే ఎందుకు ఉండాలి అనేది చేసినారు. నేను ఇది తీసుకున్నది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఒక సంతోషకరమైన వాతావరణం రావడానికి ఇది ఒక ప్రారంభము అనేటువంటి ఉద్దేశము. కొత్త ప్రభుత్వము, మన ప్రభుత్వం ఏర్పడింది ఓకే అనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని చేయడం జరిగింది. దాంట్లో పుస్తకంలో నేను అక్కడక్కడ చూసినాను, కొన్ని పేజీలు తిరిగేసి చూసిన. అందులో ఎక్కువగా తేదీలు, తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళ పేరు, దాంట్లో పేర్లు బాగా తెలిసిన పేర్లే ఉన్నాయి, లేకపోతే తెలియని పేర్లు కూడా దాంట్లో యాడ్ అయినాయి. మొత్తంగా చదివితే అసలు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇందులో మీకు కనబడతారు. అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ బట్టి ఆ సంఘటన, ఆ రోజు జరిగిన సంఘటన బట్టి మనకైనా మల్లయ్య సంఘటన ఉంది, పాపులర్ ఏం కాదు, ఇప్పుడు పాపులర్ మనకి. ఉద్యమంలో ఆయన కంట్రిబ్యూషన్, ఆయన ఒక్క చిన్న మాట మొత్తం ఉద్యమాన్ని ఇట్లా లేపింది. అదేవిధంగా మా మానుకోట ప్రజాపతి ఘటన, అదేవిధంగా మిలియన్ మార్చ్. అది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణలో దాదాపుగా లేరు, నేను అనుకుంటే 1% కూడా లేరు. కాబట్టి మొత్తం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేర్లు ఏ గ్రంథంలో కూడా రాయడం అనేది సాధ్యం కాదు, సాధ్యమైన విషయం లేదు, రాయడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మీడియాలో వచ్చినటువంటి ప్రొజెక్షన్స్, రెండోది మన కళ్ళ ముందు కనబడ్డ అంశాలు ఎక్కువగా ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ ఎక్కువ చాలా పుస్తకాల్లో జరుగుతున్న చర్చ, అక్కడక్కడ వస్తున్న గందరగోళం కూడా రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, ఆ వేళ తీసుకున్న టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, రాజకీయ పార్టీలు అందులో ఉన్న నాయకులు తీసుకున్న నిర్ణయాలు ఎట్లా రిఫ్లెక్ట్ అయినాయి పుస్తకంలో? తప్పనిసరిగా మీకు ఒక ఉదాహరణ, ఒక చివరిన పార్లమెంట్లో బిల్ అయిన తర్వాత, బిల్ అయ్యే సందర్భంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు మనకు ఒకసారి గుర్తు చేసుకుంటే, సీమాంధ్ర ఆధిపత్య నాయకులు మనం మర్చిపోయినాం, వాటిని వార్తలుగా చూసినాము, తెల్లారి మర్చిపోయినాం. అసలు పార్లమెంట్లో బిల్లు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో అయింది మనం చూసినాము, పెప్పర్ స్ప్రేలు ఇట్లాంటివి. కానీ బయట జరిగిన 15 రోజుల సంఘటనలు చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత జరిగిందా? మేము ఢిల్లీలో ఉన్నాం ఆ సందర్భంలో. చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రాలు తిరిగిండు, మనం జ్ఞాపకంలోకి పోయి బయటికి వెళ్ళిపోయింది. అది మొత్తం రాష్ట్రాలు తిరిగి మమతా బెనర్జీని, లల్లూ ప్రసాద్ యాదవ్ను, శరద్ యాదవ్ను అందరినీ కలిసినారు. బీజేపీ నాయకులు అందరినీ కలిసి సమన్వయం అనే కొత్త పదాన్ని సృష్టించాడు ఆయన. సమన్వయం అంటే తెలంగాణ ఇయ్యకు అని చెప్పడం అని ఇంకో ఉద్దేశంలో. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని బెదిరించే సంఘటన కనబడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి దీక్షలు మొదలుపెట్టాడు, జంతర్ మంతర్ దగ్గర దీక్షలు మొదలుపెట్టాడు. అంటే వీళ్ళ నిజస్వరూపాలు చివరి నిమిషంలో తెలంగాణ వస్తున్న సందర్భంలో ఏ విధంగా బయటకు వచ్చినాయి అనేది మనకు అర్థమవుతుంది. పుస్తకం చూస్తే జ్ఞాపకం వస్తుంది. ఇవాళ వాళ్ళని మనం అర్థం చేసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి, వాళ్ళ పట్ల మనం వివరించాల్సిన తీరును ఇలా నిర్ణయించుకోవడానికి ఈ సంఘటనలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఈ పుస్తకం ఆధారపడుతుంది. పుస్తకం జ్ఞాపకాలు చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత క్రూరమైన ప్రవర్తనతో మనల్ని తెలంగాణ అడ్డుకున్నారు. అంతకుముందు మనం మాట్లాడితే అర్థం కాలే జనానికి, కానీ ఇప్పుడు మరొకసారి చదివితే కనుక గుర్తుకొస్తాయి అవన్నీ కూడా. తెలంగాణ చాలా కీలకమైన సందర్భాలలో తెలంగాణ సమాజం ఎట్లా రియాక్ట్ అయింది అంటే మీరు ఎట్లా రికార్డ్ చేసిన దాన్ని? తెలంగాణ సమాజము నిజంగా తెలంగాణ సమాజమే మొత్తం ఉద్యమాన్ని నిర్వహించింది, పార్టీలు నాయకులు నిర్వహించలేదు. పిలుపులు ఎవరిచ్చినా కూడా పాటించిన వాళ్ళు కేవలం ప్రజలు మాత్రమే. ఇంకొక మౌలికమైన అంశాన్ని మనం ఉద్యమంలో మనం గమనించాలి. కొంత పార్టీలది నాయకత్వంలో ఉన్న, ప్రచారంలో ఉన్న అంశాలు ఎట్లా ఉన్నా కూడా ప్రజలు ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపులకి స్పందించారు తప్ప రాజకీయ నాయకులకు ఇచ్చిన పిలుపులకు ప్రజలు స్పందించలేదు. పార్టీల నాయకులు, పార్టీల నాయకత్వం స్పందించవచ్చు, కానీ ఓవరాల్గా ఉద్యమ నాయకత్వం ఇచ్చిన పిలుపులకు మాత్రమే ప్రజలు స్పందించారు. స్పందన కూడా ఎట్లా ఉందంటే చాలా సందర్భాలు మనం గమనిస్తే స్పందన కూడా మానుకోట ప్రజాపతి ఘటన చూస్తాం. ఎవరు రాళ్ళతో కొట్టుకొని ఎవరు ట్రైనింగ్ లేదు, ఎవరు చెప్పలే వాళ్ళకి. కానీ ఆ మూమెంట్లో వచ్చినటువంటి స్పాంటేనిటీ అనేది, రియాక్షన్ అనేది, అది జేఏసీ పిలుపును అట్లా ఇవ్వలేదు. అడ్డుకోవాలి అనుకున్నాము అంతే తప్ప, అంత పిలిపించింది తప్ప మిగతాది ప్రతిఘటన అనే విషయాన్ని మనం ఎవరైనా చెప్పలే. అంటే ప్రజలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఉద్యమ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక నిరసన భావం నుంచి, నిరసన రూపం నుంచి ఉద్యమాన్ని ఇంకో అడుగు ముందుకు ప్రతిఘటన రూపంలోకి తీసుకుపోయారు. భావవ్యాప్తి నుంచి నిరసన వచ్చింది, నిరసన నుంచి ప్రతిఘటన రూపంలోకి వచ్చింది. ఆ ప్రతిఘటన రూపం
ఫలితంగానే రాజకీయ నాయకత్వం ఐక్యమై మానుకోట ఘటన గురించి పుస్తకం ఏం చెప్పింది? మానుకోట ఘటన గురించి పుస్తక వ్యాఖ్యానం లేదు, పుస్తకంలో వ్యాఖ్యానం లేదు. ఆ రోజున ఏం జరిగింది అనేది మాత్రం యాజ్ టీజ్గా పత్రికలలో ఏం రిపోర్ట్ అయిందో అదంతా యాజ్ టీజ్ ఇవ్వడం జరిగింది. మానుకోట ప్రజాప్రతిఘటన ఎట్లా జరిగింది, ఏం చేశారు, ఎవరెవరు ఏం చేశారు, కొండా సురేఖ ఏం చేసింది, కొండా మురళి ఏం చేసిండు, వైఎస్ జగన్తో ఎవరెవరు వచ్చారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ రోజున జరిగిన ట్రైన్లో వచ్చిన సందర్భంలో కూడా మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఒక గమ్మత్తైన పొజిషన్లలో కనబడుతూ ఉన్నారు చూస్తే. కానీ ఒకసారి మళ్ళొకసారి మనం ఈ పుస్తకంలో ఇంకా సంఘటన చదువుకుంటే మనకు గగురు పడుతుంది. ఈ మనుషుల మనకి ఇవాళ మళ్ళా మన ముందుకు నాయకులుగా వచ్చారు, మన పాలించే వాళ్ళు ఇతర వీళ్ళు పీడించిన వాళ్ళు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంటుంది, గుర్తుకొస్తా ఉంటుంది. టీఎస్పీఎస్సీ వాళ్ళు పెడుతున్న సిలబస్లో ఇది ఒక భాగం అనుకోవచ్చా? అట్లా మీరు పుస్తకాన్ని రాయడానికి దానికి ఏం సంబంధం లేదు. టీఎస్పీఎస్సీ సిలబస్గా సిలబస్ కింద వాళ్ళు ఏమి పుస్తకాలను వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తలేరు. కాకపోతే ఇది విద్యార్థులకు ఈ డేట్లు ఉద్యమ క్రమం, ఈ 5 ఏళ్ల ఉద్యమ క్రమం అర్థం చేసుకోవడానికి విద్యార్థులకే కాదు, ఉద్యమకారులలో పాల్గొన్న వాళ్ళకి, ఉద్యమాన్ని చూసిన వాళ్ళకి, భవిష్యత్తులో ఉద్యమం గతంలో జరిగిన ఉద్యమాన్ని నెమరు వేసుకోవడానికి ఏ రోజున ఏం జరిగింది, దీని పరిణామ క్రమం అంటే 2009 మొదటి నుంచి ఉద్యోగుల సమయం నుంచి మొదలు పెడితే పార్లమెంట్లో బిల్ అయ్యేదాకా ఎట్లా పరిణామం జరిగింది ఉద్యమం అనేది అర్థం చేసుకోవడానికి, విశ్లేషణ చేయడానికి, చరిత్రను రాసే వాళ్ళకి ఒక ముడిసరుకుగా మాత్రమే ఇది పనికొస్తుందని అనుకుంటున్నాను. ప్రామాణికత, తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఉండాలి, ఆ ప్రామాణికత లేదు అని ఒక విమర్శ అని అన్నారు. నిజంగానే ఈ పుస్తకం మనం అనుకుంటున్న ప్రామాణికతను ఎంతవరకు ఇది ఫిలప్ చేయగలిగింది? ప్రామాణికత అంటే ఏంటిదో నిర్వచనం కూడా వాళ్ళే చెప్పాల్సింది వాస్తవంగా. ఏంటి ప్రామాణికత అంటే, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రామాణికత ఉన్నది అనడానికి ఏంటి కారణం ఏంటిదంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ప్రజలు అందరూ కూడా భాగస్వాములయ్యారు. ఒక ఉద్యమంలో ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక ప్రతీకలు, పండుగలు భాగమైనవి అని అంటే అది ప్రామాణికత, ఆ ఉద్యమానికి అది ప్రామాణికత. రెండవది, ఆ ఉద్యమము ఒక ప్రజాస్వామిక పద్ధతిలో, ఒక రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా ప్రజల ప్రమేయంతో జరిగింది అంటే అది ప్రామాణికత. మూడవది చాలా ముఖ్యమైనది అంటే అది విజయం సాధించింది, అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఉద్యమ ప్రామాణికత, చరిత్ర ప్రామాణికత. దాన్ని కూడా విస్మరించడం, దాన్ని కూడా అంగీకరించడానికి వీలేని వాళ్ళను చరిత్రహీనులుగానే చూడాలి, వాళ్ళని చరిత్ర తెలియని వాళ్ళగా చూడాలి. అంతేగాని తెలంగాణ చరిత్రకు ప్రామాణికత తెలియదు అని చెప్పడం అది పద్ధతి కాదు, వాస్తవం కూడా కాదు. అది తెలంగాణ చరిత్రకు, తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రామాణికత. ఈ త్యాగాలు ఎక్కడైనా ఒక ఉద్యమంలో ఒక ఆత్మహత్య అనేది ఒక అంతిమ నిరసన రూపంలోకి పోవడం అనేది అంతకంటే ప్రామాణికత ఏం కావాలి మనిషికి? ఒక మనిషి తనకు తాను ఇమ్యులేషన్ చేసుకోవడము, చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడం. కానీ మీరు ఒక రాజకీయ పార్టీ, మీరు అన్నట్టు నిజంగానే ఒక వ్యక్తి తనకు తాను చనిపోవడం, ఒక ప్రాంతం కోసం, ఒక లక్ష్యం కోసం చనిపోవడం అరుదైన విషయం. అది బాధించిన ఘటన కూడా. అది ఒక రాజకీయ పార్టీ ఒక 14-15 ఏళ్ల పాటు ఒక అంశాన్ని పట్టుకుని నిలబడడాన్ని ఒక పుస్తక రచయిత ఎట్లా అర్థం చేసుకున్నారు మీరు? తప్పనిసరిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో తప్పనిసరిగా ఆ పార్టీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అది ఎవరూ కాదనే సత్యం. ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అనేది అప్పటిదాకా ఆకాంక్షగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఒక ఆకాంక్ష రూపము భావవ్యాప్తికి దారితీసింది. ఆ ఆకాంక్ష భావవ్యాప్తి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో ఒక రాజకీయ వ్యక్తీకరణగా తోడైంది. పార్టీ వల్ల ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్, ఏ డిమాండ్కి కానీ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయ ప్రక్రియ అనేది అల్టిమేట్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో, దాని చొరవతో, ఆ నాయకత్వం యొక్క పట్టుదలతో, దీక్షతో తప్పనిసరిగా ఒక రాజకీయ డిమాండ్గా తెలంగాణ ఆకాంక్ష మారింది. ఈ పరిణామాన్ని తప్పనిసరిగా మనం చేతిలో గుర్తుంచుకోవాల్సిన అవసరం. పుస్తకంలో దగ్గర 285, 315 పేజీల పుస్తకం. ఆ పుస్తకంలో రాజకీయ నాయకులు లేదా పేరున్న నాయకులు చేసిన త్యాగాలకు అనుకుంటే వారి స్థాయిని బట్టి, వారు చేసిన పనిని బట్టి దానికి తగిన గుర్తింపు, దానికి తగిన స్థానం ఇచ్చింది ఆ పుస్తకం. తప్పనిసరిగా మొదలై చెప్పినట్టుగా ఈ పుస్తకం విశ్లేషణ కాదు, విమర్శ కాదు, కేవలం సంఘటనలను యథాతథంగా ఇచ్చిన ఒక క్యాలెండర్, ఒక క్రొనాలజీ, ఒక ఆర్డర్. అందులో తప్పనిసరిగా వాళ్ళ పనులు తప్పనిసరిగా ఇందులో ఉంటాయి. తప్పనిసరిగా ఎవరైనా లేవు అని అంటే తప్పనిసరిగా సవరించుకోవాలి. ఎవరైనా లేవు అని ఫీల్ అయితే అవన్నిటిని కూడా మనం ఫిలప్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే సంఘటనల ఆధారంగానే ఆ సంఘటనలు వచ్చిన క్రమంలోనే వాళ్ళ పేరు వస్తాయి.
కొందరి పేరే రావచ్చు, పత్రికలలో కొందరి పేరు రావచ్చు, మొత్తం పేర్లు మనం దగ్గర నుంచి చూసి ఉదాహరణకు మనం పేపర్లలో పలువురు అనుకుంటున్నారు అంటాం, అయ్యో పలువురు ఎవరో తెలియదు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా దాంట్లో? అట్లా ఏం లేదు. పిన్ పాయింటెడ్గా స్పెసిఫిక్గానే ఉంటుంది. పలానా ఇన్సిడెంట్ జరిగింది, తెలంగాణ జేఏసీ ఏర్పాటు జరిగింది. తెలంగాణ ఏర్పాటు జేఏసీ ఎప్పుడు జరిగింది? 2009 డిసెంబర్ 23 అర్ధరాత్రి 24 పొద్దున కేసీఆర్ గారు ఢిల్లీ నుంచి వచ్చి డైరెక్ట్గా జగన్రెడ్డి గారి ఇంటికి పోయినారు. కాబట్టి అందులో వాళ్ళిద్దరి ప్రమేయం ఉంది కాబట్టి ఇద్దరు పేర్లు ఉంటాయి. తెల్లారి 25 నాడు ఏర్పాటు జరిగింది. కోదండరామ్ గారిని కన్వీనర్గా అనౌన్స్ చేసే ఓ మీటింగ్ ఇందులో రవీంద్రనాథ్ రెడ్డి హాల్లో. అందులో అన్ని పార్టీల వాళ్ళు 33 మంది మాట్లాడారు. 33 మంది ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అయింది. 33 మంది తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినాడు వాళ్ళు ఏం అభిప్రాయపడ్డారు, వాళ్ళ అభిప్రాయం ఏమిటి, ఎట్లా తెలంగాణ వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎంత మీసాలు మెలేసి తొడలు కొట్టి ఆ జేఏసీ మీటింగ్లో ఎన్ని మాట్లాడినారు, ఆ తర్వాత రాజీనామాల సందర్భంలో ఎట్లా వెనుక పేరు అనేది కూడా ఇందులో కనబడుతుంది. అయితే ఇవన్నీ విశ్లేషించడానికి ఒక దగ్గర ఏడ్చి కూర్చుంది కాదు. ఏ సంఘటన ఎప్పుడు జరిగితే ఆ సంఘటన అట్లా ఉన్నది. అది దాన్ని చదివే వాళ్ళు పాఠకులు ఈ రెండింటిని అన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో పుస్తకం నేను చూసిన 2009 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఉన్నట్లుంది. సెప్టెంబర్ అక్కడి నుంచి 2014 మార్చి వరకు ఈ మొత్తం ఈ పీరియడ్లో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది? తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయకుండా ఉన్న గ్యాప్ ఉన్న రోజులు ఏమైనా ఉన్నాయా దాంట్లో? తెలంగాణ ఉద్యమము నిద్రపోకుండానే ఉన్నది. ఎప్పుడు నిద్రపోలే. రూపాలు మారినాయి, సంఘటనలు మారి ఉండొచ్చు, సందర్భాలు వేరుగా ఉండొచ్చు. కానీ 2009 నుంచి మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే 29 నవంబర్ నుంచి, అంతకుముందు ఉద్యోగుల జేఏసీ ద్వారా కొంత ప్రోగ్రాంలు జరిగినాయి, అది ఇగ్నైట్ చేసింది. అప్పటి నుంచి మీకు వచ్చిన తర్వాత వచ్చేదాకా కూడా పార్లమెంట్లో బిల్లు వచ్చేదాకా కూడా జనానికి నిద్రలేదు. అసలు టీవీలో కానించి పక్కకు పోలే జనాలు ఎవరు. 2 రోజులు లోక్సభలో బిల్లు జరిగినప్పుడు జరిగిన సంఘటనలు, రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంఘటనలు, అవి ఆందోళన, తర్వాత భద్రాచలంలో 7 మండలాలు తీసుకుపోయి అన్నగలపడం, ఇవన్నీ చూస్తే బిల్లు రాష్ట్రపతి ఆమోదం అయ్యేదాకా కూడా జనాన్ని నిద్రలేదు. అప్పటిదాకా ఇంకా ఏమనుకుంటారు అని, ఇంకేమవుతుందో అనే ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఆల్ రెస్పెక్ట్స్ ప్రజలు డిసెంబర్ 2009 నుంచి ఈ 14 దాకా, మార్చి దాకా, జూన్ 2 దాకా ఆల్మోస్ట్ ప్రభుత్వం ఏర్పడేదాకా కూడా అప్రమత్తంగా ఉన్నారు. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో 1969 ఉద్యమం, 69 ఉద్యమంలో కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఇప్పటికి కూడా పూరించలేదన్నారు. ఈ పుస్తకం ఈ 2009 ఉద్యమాన్ని ఇది ఎంతవరకు పూరించింది? తప్పనిసరిగా 2009 నుంచి 2014 దాకా జరిగిన ఉద్యమం మొత్తానికి కమాన్ని కూడా క్రోడీకరించే ప్రయత్నం జరిగింది. ఇంకా విమర్శకుల దగ్గరికి వెళ్ళి, పాఠకుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఇన్పుట్స్ వస్తే తప్పకుండా ఈ మంత్ ఎండింగ్లోనే సెకండ్ ఎడిషన్ తీసుకొస్తున్నాం. 2వ ముద్రణ ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ ముద్రణ కాపీ అయిపోయినాయి, విడుదల ఇవాళనే అయినా బుకింగ్స్ అయిపోయినాయి. 2వ ముద్రణకి ఈ వారంలోనే వెళ్తున్నాము. తర్వాత ఇంగ్లీష్లో కూడా దీన్ని తీసుకొస్తున్నాం. డిమాండ్ కూడా ఇంగ్లీష్లో తేవాలి. ఇవాళ మిత్రులు మాట్లాడిన వాళ్ళందరూ కూడా హిందీలో తెస్తే బాగుంటుంది, ఉద్యమం అర్థం కావడానికి, మిగతా ప్రాంతాల వాళ్ళకి తెలంగాణ ఎందుకు అడిగినారు, ఎట్లా జరిగింది ఉద్యమం అనేది అర్థం కావడానికి అన్ని భాషలలో వస్తే బాగుంటుందనే ఒక సూచనలు కూడా వస్తున్నాయి. ఆ ప్రయత్నాలు కూడా తప్పకుండా చేస్తుంది. కాబట్టి 2009 నుంచి 14 దాకా దాదాపు నేను అనుకుంటా ప్రతి అంశాన్ని కనీసం టచ్ చేయడానికైనా ప్రయత్నం జరిగింది. ఇందులో పుస్తకంలో మీరు ఎట్లా దాంట్లో డైరీ అన్నారు కాబట్టి తేదీలకే ఉందా, లేకపోతే కనుక ఆ తేదీలలో కూడా అది ప్రజల సెంట్రిక్గా ఉందా? తప్పనిసరిగా ఉద్యమ సెంట్రిక్గా ఉన్నది. ఉద్యమం సెంట్రల్గా, ఉద్యమం చుట్టూ ఏం జరిగింది, ఫలానా తారీఖు నాడు ఉద్యమం చుట్టూ ఏం జరిగింది, ఆ రోజున అనేక ప్రాంతాలలో అనేక సంఘటనలు జరిగి ఉండొచ్చు, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఒకటే రికార్డ్ చేసి మేజర్ది మిగతా అది వదిలేసింది కాదు. ఒక డేట్ నాడు కనీసం ఒక 7-8 సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లల మీద కాల్పులు జరిగినప్పుడు జిల్లాలలో కూడా నిరసన కార్యక్రమాలు జరిగినాయి, అవి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు రికార్డ్ అయినాయి. అంటే స్పందన, ప్రజల స్పందన కూడా తప్పనిసరిగా రికార్డ్ అయింది. ఇందులో రాసిన దాంట్లో మీ నోటీస్కి వచ్చేంత వరకు ఎంతమంది ఉద్యమకారులపైన కేసులు అయినట్లు రికార్డ్ అయింది? మేము ఇందులో ఆ రికార్డు లేదు. ఆత్మహత్యలకు సంబంధించి కానీ కొంత కేసులకు సంబంధించి ఉన్నాయి, కేసుకు సంబంధించినవి. కొన్ని చోట్ల ఒక సందర్భంలో సకల జన సమ్మె సందర్భంలో ఏం జరిగింది, రాష్ట్ర బంద్ సందర్భంలో ఏం జరిగింది, ఎంతమంది ఏ జిల్లాలో ఎంతమంది అరెస్ట్ అయ్యారని ఆ జిల్లా జేఏసీ ఇచ్చిన సమాచారం, నేను జిల్లా జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్గా అన్ని జిల్లా సమాచారం ఆరికే వచ్చేది. కాబట్టి అది ఆ జిల్లా జేఏసీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అది రికార్డ్ అయింది. మేజర్గా
ఒక్కొక్క రోజున 4600 కేసులు నమోదైన రోజు కూడా ఉంది తెలంగాణ ఉద్యమంలో. ఒక్క రోజులో తెలంగాణ మొత్తంలో జిల్లాల వ్యాప్తంగా ఒక్కొక్కరి మీద 157, 200 దాకా కేసులైన నమోదైన ఉద్యమకారులు కూడా ఉద్యమంలో ఉన్నారు, జిల్లాలలో ఉన్నారు. ఉస్మానియాలో అయితే ఇక లెక్కేలేదు. ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు రాసిన దాంట్లో ఈ నాయకుడు కనుక ఈరోజు ఈ నిర్ణయం తీసుకోకుంటే ఒక నష్టం జరిగేదని ఎవరి విషయంలో ఫీల్ అయింది అట్లా? పుస్తకం నేను ముందే చెప్పిన పుస్తకం ఆ విమర్శలోకి పోలేదు. విమర్శ అవసరం లేని అనేది ఉదాహరణ జేఏసీలో ఉన్న లీడర్లు, తర్వాత రాజకీయ పార్టీ ఉన్న నాయకులు, ఆ నాయకులు లేదా ఆ ఘటన ఈ ఉద్యమాన్ని బాగా డ్రైవ్ చేసింది అనేది ఎక్కడ ఫీల్ అయింది మీరు? అట్లా లేదు, ఇది కేవలం సంఘటన సమాహారం కాబట్టి. 3వ పుస్తకము ఈ హోమ్లాండ్ పబ్లికేషన్స్ వాళ్ళే 5 పుస్తకాలకి నాతో ఒప్పందం కూల్చుకున్నారు. 5 పుస్తకాలు రాయాలనేది అనుకున్నాము. ఇది 2వ పుస్తకము. మొదటి పుస్తకము తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక దృశ్యాలు చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ పుస్తకము మీరంటున్న అంశాల చుట్టూ ఆ పుస్తకం రాబోతున్నది. ఉద్యమం ముఖ్యంగా జేఏసీని సెంటర్లో చేసి, ఉద్యమ నాయకత్వాన్ని సెంటర్లో చేసి అందులో జరిగిన లోటుపాట్లు ఏంటిది, మంచి చెడులు ఏంటిది. సపోజ్ మిలియన్ మార్చ్ ఒక నిర్ణయం జరిగింది, చివరి నిమిషం దాకా మిలియన్ మార్చ్ అవుతుందా కాదా అనేది సందిగ్ధంలో ఉంది. చాలా ఛానళ్ళు మిలియన్ మార్చ్ రద్దని కేసీఆర్ ఒప్పుకుంటాడని రాసినారు. సో అట్లాంటి వెనుక ఏం జరిగిందనే నేపథ్యం హిస్టరీలో అవసరం. కాబట్టి ఆ పుస్తకం కూడా రాస్తున్నాను నేను. అది పెద్ద పుస్తకం కాబోతున్నది. అది చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నెగటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి అందులో, పాజిటివ్ షేడ్స్ అనేది ఇందులో వచ్చాయి. కాబట్టి నెగటివ్ షేడ్స్ ఎవరెవరు ఏ విధంగా అడ్డుకున్నారు, జేఏసీలో ఉన్న వాళ్ళ మధ్యలో వైవిధ్యాలు ఏమేమి ఉండే, వైవిధ్యాలు ఎట్లుండే, ఇవన్నీ కూడా అందులో సంస్థలు, ఉద్యోగ సంస్థలు, పార్టీలు జేఏసీలో ఉండి జేఏసీలో బయట ఉండి ఏ విధంగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసింది, ఉద్యమాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నం చేసినారు, ఇట్లా కోవర్ట్లు ఉన్న ఎంతమంది ఎవరెవరు ఉండరు, ఇవన్నీ కూడా నిర్మమాటంగా నెక్స్ట్ పుస్తకంలో ఉద్యమ సమీక్షలో అవి డీటెయిల్గా వస్తాయి. పుస్తక రచయితగా మీ ఫీలింగ్ అంటే ఒక మాట చెప్పండి. ఇది తప్పనిసరిగా ఉద్యమ క్రమాన్ని ఒక జ్ఞాపకంగా అందరం చేసుకోవడానికి, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తమ పాత్రను నిర్వహించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి రవీందర్ గారు. 2009 నుంచి 2014 వరకు ఈ ప్రయాణంలో తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలక ఘట్టాల సమాహారమే ఈ పుస్తకం. గత చరిత్రలో జరిగిన తారీఖులు, దస్తావేజులు, ఇది కాదు చరిత్రకు అర్థం అన్నారు, కానీ బహుశా చరిత్రకు అదే అర్థమవుతున్నది. బహుశా పిట్టల రవీందర్ గారు కూడా అదే పని చేశారు. థ్యాంక్ యూ.